హాయ్ అందరికీ. సో ఇవాళ రేపు ఈ సమాజంలో జరుగుతున్న లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వట్లేదు అండ్ తొందరగా విడాకులు వచ్చేస్తున్నాయి అండ్ అసలు మ్యారేజ్ వరకు కూడా వెళ్తలేదు. లవ్ స్టోరీ కూడా మ్యారేజ్ వరకు వెళ్తలేదు అండ్ మ్యారేజ్ అయినా కూడా తర్వాత సక్సెస్ అవుతలేదు. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఈ కపుల్ మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి? సో ఇది మొత్తము ఇవాళ మనం ఒక కాన్వర్జేషన్ పెట్టుకుందాము. సో ఇవాళ ఎందుకు అవుతున్నాయి ఏంది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఫోనేనా? ఫోన్ అంటే ఫోన్ నొక్కాలి కదా, ఏదో కాసేపు టైం పాస్. ఎప్పుడు ఫోన్ నొక్కుంటూ కూర్చుంటావు. మళ్ళీ పెళ్ళి ముందేమో మంచిగా మాట్లాడుకుంటుండే, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? దూరం ఎందుకుంటున్నావు? మాట్లాడుకోవచ్చు కదా, ఏదో ఒక విషయం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నా నీకు, పెళ్ళైనాక మనం అంటే ఇప్పుడు నేను పోషించాలంటే నేను బయట పని చేయాలి కదా, పని చేసుకోవాలి బయట. మళ్ళీ నిన్ను చూడాలంటే కాదు కదా, అది చేయాలి. నిన్ను చూడాలంటే నాకు టైం సరిపోవాలి కదా. మళ్ళీ నువ్వు బయట పని చేసుకుని అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను మార్నింగ్ 9కి వెళ్తే నువ్వు 9 లోపు నువ్వు వంట చేసుకుంటావు. నేను 9కి వెళ్తే మళ్ళీ 9కి వస్తున్నా నైట్. నేను నా కష్టం చూడాలి కదా, నువ్వు కూడా బయట. నేను చూసుకుంటున్నా, దానికోసం నేను ఏం అంటలేదు కదా. నేను దానికోసం ఏమంటలేదు. నువ్వు కష్టపడుతున్నావు, నా కోసం కష్టపడుతున్నావు అని నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి తినేటప్పుడన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు కదా, ఎట్లా ఉంది ఏంది. ఫోన్లు వస్తాయి కదబ్బా, ఇంట్లో కూడా ఆఫీస్ పని, బయట కూడా ఆఫీస్ పని అంటే ఎట్లా చెప్పు. ఎందుకంటే ఒక అమ్మాయికి కూడా ఒక ఆశ ఉంటుంది. హస్బెండ్ బయట నుంచి వస్తాడు, ఒక రెండు మాటలు మాట్లాడతాడు, మంచి మాటలు మాట్లాడతాడు. లైక్ ఏం చేస్తున్నావు, ఎట్లా డే మొత్తం ఏం చేసినావు, ఎక్కడ పోయినావు. ఏమంటలేదు, నిన్ను ఏమంటలేదు. నేను పొద్దున పోతావు, ఈవినింగ్ వచ్చేదాకా నేను ఒక్క కాల్ అన్నా చేస్తానా నీకు? ఒక్క కాల్ కూడా చెయ్యను. ఎందుకు? నీకు ఎందుకంటే పెళ్లి ముందు నువ్వు చూడు, నువ్వు అసలు డే మొత్తం 3 పూటలు మాట్లాడుతున్నావు. 3 పూటలు తిన్నావా, ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏమన్నా ఎక్కడన్నా పోతే నన్ను చెప్తుండే, ఏమైనా అయితేనే చెప్తుండే. కానీ ఈ మధ్య అసలు నువ్వు ఒక్క విషయం కూడా షేర్ చేస్తలేవు. ఒక్కడు కూడా అసలు నాకు ఏమనిపించాలి, అసలు మ్యారేజ్ చేసి నేను తప్పు చేసినానా, లేదంటే అసలు నువ్వు బయటనే చూసుకుంటున్నావా, మొత్తం నా మీద అసలు ఫోకస్ అయిపోయిందా నీకు? నేను ఉన్నా అని మర్చిపోయినా ఏమనిపిస్తుంది నీకు కూడా? ఎందుకంటే చూడు, నాకు కూడా ఒక ఆశ ఉంటుంది, నీకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ నువ్వు అనుకున్నట్టు ఉండదు కదా. కరెక్టే, నేను అనుకున్నట్టు ఉండదు. నాకు బయట ఉందంటే నేను బయట పోతే ఎవరి దాంతో పోతున్నా, నీకు ఏం అర్థమవుతుంది? అరే మంచిగా చూసుకోవాలని చెప్పి నేను బయట పోయి పని చేస్తున్నా, నీకు అర్థమవుతుందా? అర్థమైంది కాబట్టే కదా నేను నీకు ఏం అంటలేదు. ఒక 5 నిమిషాలు డే మొత్తం అడుగుతలేదు నీకు. ఒక 5 నిమిషాలు నైట్ వచ్చినాక అరే కలవడానికి నేను చెప్తలేదు. అట్లీస్ట్ డే అంతా నువ్వు బిజీగా ఉంటావు, బయట ఆఫీస్ పని మీద ఉంటావు. ఓకే సరే, నేను డిస్టర్బ్ కూడా చెయ్యను, నేను అర్థం చేసుకుంటా. నేను కూడా ఇంట్లో పని చేసుకుంటూ, నేను నా టీవీ చూసుకుంటూ, నేను నా ఫోన్ ఒత్తుకుంటూ నా డే మొత్తం గడిచిపోతుంది. అట్లనే ఎక్కడన్నా పోయే షాప్ గిట్ట పోయేది ఉంటుంది, అది కూడా నేను ఎప్పుడో ఒకసారి పోతా. కానీ నువ్వు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఫోన్లోనే ఉంటావు, నాతో ఒక్క 2 నిమిషాలు కూడా మాట్లాడవు. కానీ అప్పుడు నేను ఏమనుకోవాలి చెప్పు? నువ్వు మొత్తం దూరం పోతున్నాము. అసలు లవ్ మ్యారేజ్ మనది అన్నట్టు అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న కంటే బెటర్గా నేను చూడాలంటే కొన్ని టైంలో నేను బయట టైం స్పే చేయాల్సి వస్తుంది. అది కరెక్టే, నేను దానికి ఏం అంటలేదు. బట్
అది నేను అంటున్నా. అట్లీస్ట్ డేకి ఒక 5 నిమిషాలన్నా మనం ఇద్దరం టైం ఇస్తే ఒక మంచి డిస్కషన్ చేసుకుంటే డే మొత్తం ఎట్లా గడుస్తుంది, ఇట్లా ఏం జరిగింది ఏంది, నువ్వు కూడా బయట ఉంటావు, చాలా చూస్తుంటావు నువ్వు. మళ్ళీ నేను ఇంట్లోనే ఉంటాను, నేనేం చూడను, మా 100 టీవీ చూస్తా, ఫోన్ చూస్తా అంతే. నాకేముంటుంది బయట, మా 100 టీవీ చూస్తా, ఫోన్ చూస్తా అంతే. నాకేముంటుంది బయట పోనీకి కూడా ఉండదు. ఇంట్లోనే పని చేసుకుంటా, నేను చేసుకుంటూ నేను నా లోకంలో ఉంటా, ఎవరు లేక. బట్ నువ్వు వచ్చిన తర్వాత నాకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి. అది కూడా నాకు దొరకకపోతే ఎట్లా చెప్పు. మళ్ళీ నువ్వేమో అంటున్నావు నేను నీకు టైం ఇస్తలేదు. బట్ నేను ఎందుకు టైం ఇస్తలేదు చెప్పు. నీకు టైం ఉంటుంది, నాకు నీతో గడపాలన్న టైం అనేది కొద్దిగా టైం అనేది సరిపోవట్లేదు. అందుకని చెప్తున్నాను, వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి తింటావు కదా, ఆ తినే లోపల నాకు మనం ముచ్చట పెట్టుకుంటా మంచిగా తినొచ్చు కదా, ఇంకేంటి ఉంటుంది చెప్పు. అవునా కదా, పైసాని ఎప్పుడు పైసా ఓకే, పైసలు కావాలి, మనం బతకాలంటే పైసలు కావాలి, నేను వద్దంటలేదు. బట్ ఏంటంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, బట్ సమాజంకి కూడా మనం ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. మన మధ్యలో కూడా ఇట్లనే గొడవలు అయితే వాళ్ళు ఏమనుకుంటారు, అంతే అందరు అంతే ఉంటారు. ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరు సక్సెస్ కాలే ఇప్పుడు దాకా, అందరు అగేన్స్ట్ ఉంటారు. అది నేను అర్థం చేసుకుంటా. అందుకనే నేను కరెక్టే, నేనేం అంటలేదు కదా. నేనైనా నువ్వు బయట ఉంటే నేను ఒక్క కాల్ అన్నా చెయ్యను కదా, నీకు డిస్టర్బ్ అయితే చెయ్యను కదా. మళ్ళీ నేను అర్థం చేసుకోకపోతే మళ్ళీ ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు. సరే కానీ బట్ ఏం చేస్తావు, నువ్వు వచ్చినాక అట్లీస్ట్ తినేటప్పుడన్నా ముచ్చట పెట్టుకుంటా. బాగుంటుంది, ఒక ఇద్దరు మంచిగా కలిసి తినేటట్టు ఉంటుంది, కలిసి మాట్లాడేటట్టు ఉంటుంది, ఒక 2 ముచ్చట పెట్టుకున్నట్టు ఉంటుంది. అందరికీ కూడా ఉంటుంది లైక్ సరే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ అందరూ వేరే వాళ్ళలాగా కాదు అన్నట్టు ఉంటుంది కదా. అది నేను చెప్తున్నా. నేను అర్థం చూడు, ఇద్దరు కయ్యి అంటే గొడవలే అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి, విడాకులు దాకా వెళ్తాయి. మనకు అవసరం అంతా మనం ఇద్దరం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాము, వేరే ఫోర్స్ఫుల్గా అయితే చేసుకోలేదు కదా. మళ్ళీ మనము దానికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తే, అండర్స్టాండింగ్ లేకుండా చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అందరు అంతే అన్నట్టు అనుకుంటారు, అంతే కదా.